ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026 కేవలం వాహన కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్న ఈ వేస్ట్ బ్యాటరీ వ్యర్థాల సమస్యను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే కొద్దీ వాడి పరేసే బ్యాటరీల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతూ ఉంది. ఈ లిథియం అయాన్ బ్యాటరీల నిర్వహణ, పర్యావరణ అనుకూల రీసైక్లింగ్ కోసం ఈ కొత్త పాలసీలో కఠినకరమైన నిబంధనలను పొందుపరిచారు. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత బ్యాటరీలను సురక్షితంగా సేకరించి నిల్వ చేసి అధికృత రీసైకర్లకు పంపడానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందిస్తూ ఉన్నారు. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కింద వాహన తయారీ సంస్థలే బ్యాటరీ వ్యర్థాల నిర్వహణకు జవాబుదారీగా ఉండాలని ఈ పాలసీ స్పష్టం చేస్తుంది. బ్యాటరీ కాల పరిమితి తీరిపోయిన తర్వాత దీనిని సురక్షితంగా వెనక్కి తీసుకొని రీసైకిల్ చేసే బాధ్యత సంబంధిత కంపెనీలదే. బ్యాటరీలు ఎక్కడ తయారవుతూ ఉన్నాయి, ఎవరికి విక్రయిస్తూ ఉన్నారు, వాటి కాల పరిమితి ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి అనేది దాన్ని కూడా నిశితంగా గమనించడానికి బ్యాటరీ ట్రేజబిలిటీ ఎకో సిస్టమ్ ను ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను స్క్రాప్ చేసి కొత్త ఈవీలను కొనుగోలు చేసే వారికి సబ్సిడీలను కూడా అందించడంతో పాటుగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు యావత్ దేశానికి ఒక మోడల్ గా నిలుస్తాయని భావిస్తూ ఉన్నారు. ఈ వ్యర్థాలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యర్థాలుగా మారను ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచ ఈ వ్యర్థాల ఉత్పత్తి ఏటా 82 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వ్యర్థాలను సీసం, పాదరసం, కాడ్మియం, బెరీలియం వంటి అత్యంత ప్రమాదకరమైన లోహాలు ఉంటాయి. వీటిని సరిగ్గా రీసైకిల్ చేయకుండా చెత్త కుప్పలో పారేసినప్పుడు ఆ విష పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి మట్టిని, భూగర్భ జలాలను కూడా తీవ్రంగా కలుషితం చేస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువులను కాల్చడం లేదా అశాస్త్రీయంగా విడదీయడం వల్ల వెలువడే విష వాయువులను పీల్చడం ద్వారా మనుషులకు ఎన్నో జబ్బులు వస్తూ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ సమస్యలు, కిడ్నీల వైఫల్యం, క్యాన్సర్, పుట్టుకతోనే వచ్చే లోపాలకు ఇది దారితీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఈ వ్యర్థాలలో కేవలం 20% లోపు మాత్రమే సరైన పద్ధతిలో రీసైకిల్ చేయబడుతూ ఉన్నాయి. దాదాపు 60 నుండి 90% చెత్త కుప్పల పాలవుతూ ఉంది లేదా చట్టవిరుద్ధంగా పేద దేశాలకు తరలించబడుతూ ఉంది. ఈ విపత్తును అరికట్టడానికి ప్రపంచ దేశాలు కఠిన చట్టాలను అమలు చేయాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుదారులే అవి పాడైపోయిన తర్వాత వాటిని తిరిగి తీసుకొని సురక్షితంగా రీసైకిల్ చేసేలా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించాలి. అలాగే వినియోగదారులు కూడా పాత వస్తువులను ఇష్టం వచ్చినట్టు పారేయకుండా అధికృత ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాలకు మాత్రమే అప్పగించాలి.